Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 74. ఏవండోయ్ కాబోయే శ్రీవారు అని దక్ష పిలవడంతో కర్ణ దక్ష వైపు చూడ్డంతో వచ్చి నా పక్కన కూర్చోవచ్చు కదా అని ముద్దుగా అడగడంతో కర్ణ పిడికిలి బిగించి ఆమె మొహం చూసినప్పుడల్లా మెల్ట్ అవుతున్న హార్ట్ అదుపులో పెడుతూ నోరు మూసుకుని కూర్చో అన్నాడు. ప్లీజ్ అంది ముద్దుగా. దాంతో కర్ణ కోపంగా ఆమె చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవడంతో అతని వెంట వడివడిగా అడుగులు వేసింది. కర్ణ, విరాట్ ఇద్దరు మాస్క్ కట్టుకున్నారు. సో జనాలు వాళ్ళని గుర్తించే అవకాశాలు చాలా తక్కువ. కర్ణ తనని సీరియస్గా చూస్తుంటే అతని వైపు తడబడుతూ చూస్తూ ఉంటే ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, భయం పోయిందా? ఆయన అవసరం కోసం తప్పితే ప్రేమ లేని వాడితో తమాషా ఏంటే అని అడిగాడు సైడ్ స్మైల్తో. అతని మాస్క్ అతని నవ్వును దాచేస్తున్నా కళ్ళు చూస్తేనే అతను నవ్వుతున్నాడని అర్థమైంది ఆమెకి. ఎందుకు పదే పదే ఆ విషయం గుర్తు చేసి దెప్పి పొడుస్తారు? సారీ సారీ అని ఇప్పటికే 1,00,000 సార్లు చెప్పాను అని దక్ష కోపంగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ గుంపుగా కూడి ఏంటమ్మా అతనెవరు, ఏం జరుగుతోందని అడగడంతో దక్ష షాక్ అయితే కర్ణ ఓరగా తల తిప్పి ఆమె వైపు చూశాడు. అయ్యయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఈయన మా ఆయన అంటూ అతన్ని సైడ్ హగ్ చేసుకోవడంతో ఆమె వైపు అతను సూటిగా చూస్తూ ఉంటే నవ్వుతూ మా ఆయనకి గంపెడు మంది పిల్లలు కావాలంటే పూజ చేయించుకోవడానికి గుడికొచ్చాను. కానీ ఇప్పుడున్న ఫైనాన్షియల్ కండిషన్స్‌కి అంతమంది పిల్లల్ని పోషించలేం కదా! అని వద్దని చెప్తున్నాడు అని దక్ష సిగ్గుపడ్డంతో లేదమ్మా నువ్వు అబద్ధం చెప్తున్నావు. లంగా ఓణిలో ఉన్నావు. పెళ్ళైన వాళ్ళు సాధారణంగా లంగా ఓణీలు వేసుకోరు కదా అని ఆ గుంపులో ఎవడో అనేసరికి కర్ణ షార్ప్‌గా చూడ్డంతో అతనికి భయం పుట్టి అక్కడి నుంచి పరిగెడుతున్నట్టుగా వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. దక్ష నవ్వుతూ కర్ణ వైపు చూసి ఎన్ని రోజులైంది ఇలా హగ్ చేసుకొని అని అంటూ ఉంటే ఆమెని ఒంటి చేత్తో పక్కకి నిలబెట్టడంతో ఎందుకంత కోపం? సరే మీ కోపం పోవాలంటే ఎన్ని సార్లు సారీ చెప్పాలి? పోనీ ఇందాక పూజారి గారు అన్నట్టు చేద్దామా? అని అంటూ కిలకిల నవ్వింది. దాంతో అంత తొందరగా ఉందా నీకు? పద అయితే అనేసరికి అవును. ముందు అక్కకి, బావగారికి ముహూర్తం పెట్టించిన తర్వాత మీ ఇష్టం అని దక్ష మెలికలు తిరుగుతూ చెప్పడంతో కర్ణ సూటిగా చూస్తూ ఆమెని దగ్గరికి తీసుకొని అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. ఆ తర్వాత నువ్వు అరిచి గీ పెట్టినా ఫలితం ఉండదు అన్నాడు. దక్ష సిగ్గుపడిపోతూ మీ ఇష్టం అన్నాను కదా రండి అంటూ అతని చేతిని పట్టుకుని గుడిలోకి తీసుకువెళ్ళింది. పూజారి గారు ఇద్దరి జాతకాలు చూసి మరొక 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా. అలాగే పెళ్ళికి ఒక 2 నెలల తర్వాత ముహూర్తం ఉందని అనేసరికి 2 నెలలా? అన్ని రోజులంటే కష్టం పూజారి గారు అని విరాట్ చెప్పేసరికి విరాట్ భుజం మీద ఒకటి కొట్టి ఆయన మాటలు పట్టించుకోకండి. మీరు పెట్టిన ముహూర్తం ఖాయం చేసుకోండి అంది దీక్షిత. విరాట్ మాటలకి దక్ష నవ్వుకుంటే 2 నెలల్లోపు నిశ్చితార్థం దాటిన తర్వాత ఇంక పెళ్లికి ముహూర్తాలు లేవా? ఒకసారి చూడండి పూజారి గారు అని విరాట్ దీక్షిత వైపు కొంటెగా చూస్తూ అడగడంతో లేదు బాబు మీ జాతకాలకైతే ఆ 2 నెలల తర్వాత ముహూర్తమే ఉంది. అయినా ఎంగేజ్మెంట్ ఆ తర్వాత పెళ్లికి మీకు ఏర్పాటు చేసుకోవడానికి సమయం పడుతుంది కదా అనగానే ఇప్పుడు అన్ని ఈవెంట్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కదా! పైగా నా దగ్గర చాలా డబ్బుంది. డబ్బు ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఉంటే టైంతో పెద్ద కంగారు లేదు అన్నాడు విరాట్. ఉండండి బాబు మరొక్కసారి చూస్తాను అంటూ పంచాంగం మొత్తం తిరగేసి అయితే ఎంగేజ్మెంట్ జరిగిన 20 రోజులకి మరొక ముహూర్తం ఉంది బాబు. అది ఖాయం చేయమంటారా అనగానే అంత దగ్గరలో పెట్టుకుని 2 నెలలు ఎందుకు ఆగమన్నారు అనగానే 20 రోజులు అటు ఇటు అవుతుంది బాబు. అంతకుమించి ఎక్కువ దూరం ఏమీ లేదు అనగానే అయితే అదే ఖాయం చేయండి అన్నాడు విరాట్.
ఆయన ముహూర్తం ఫిక్స్ చేసి చెప్పడంతో వెంటనే దక్ష విరాట్ పక్కన కూర్చుని, అలాగే నేను ఆయన కలిసి ఉంటామో లేదో చెప్పండి అంటూ కర్ణ వైపు చూపించేసరికి, ఏంటమ్మా అతనంటే నీకు చాలా ప్రేమ ఉన్నట్టుంది అన్నారు పూజారి గారు. దక్ష నవ్వుతూ, మా ఇద్దరి మధ్య ఉన్నది తక్కువ కాలపు పరిచయం అయినా కూడా ఆయన నా ప్రాణం అయిపోయారని దక్ష ఎమోషనల్గా చెప్పడంతో విరాట్ దీక్షిత బాధగా చూస్తే కర్ణ మాత్రం మాస్క్ వెనక తన ఎమోషన్స్ని కనపడకుండా దాచేశాడు. నీ ప్రేమ అర్థమవుతుందమ్మా. నీ చేతిని, అబ్బాయి చేతిని నాకు చూపించండి అనగానే, ఏవండీ అంటూ దక్ష కర్ణ వైపు చూసేసరికి అతను సీరియస్‌గా చూడడంతో, ప్లీజ్ నా కోసం అని రిక్వెస్ట్ చేస్తూ వెళ్ళి అతన్ని తీసుకొచ్చి పూజారి గారి ముందు కూర్చోడంతో అతను ఇద్దరి చేతులు చూసి, మీ ఇద్దరు కలుస్తారమ్మా. పెళ్ళై పిల్ల పాపలతో సుఖంగా ఉంటారు కానీ మధ్యలోనే చాలా ఆటంకాలున్నాయి అన్నారు ఆయన. మాకు తెలుసు పూజారి గారు. ఇదే జరుగుతుందని మాకు తెలుసు అని విరాట్ చెప్పడంతో, కుటుంబ సమస్యలు ఉన్నట్టున్నాయి కానీ మీరు కలవడం మాత్రం ఖాయం. నీ రాతలో మరొకరు లేరు. ఆ అబ్బాయి రాతలో మరొకరు రారు. జంటగా మారితే అది మీరే అవుతారు అని పూజారి గారు చెప్పడంతో దక్ష చాలా థాంక్స్ పూజారి గారు. చాలా చాలా థాంక్స్ అనగానే, థాంక్స్ నాకు కాదమ్మా మీ గ్రహాలకు చెప్పండి. అలాగే కుదిరితే రిక్వెస్ట్ చేసి ఆ ఆటంకాల్ని పోగొట్టుకోండి అని నవ్వారు ఆయన. ముహూర్తం చూశాక ఎంగేజ్‌మెంట్ రోజు వచ్చి లగ్నం పత్రిక రాయమని దీక్షిత, దక్ష అడగడంతో ఆయన సరేనంటూ ఆయన ఫోన్ నంబర్ ఇవ్వడంతో 2 జంటలు బయటకొచ్చాయి. మాతో వస్తావా అని దీక్షిత అడగడంతో లేదక్కా నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి. మీరు వెళ్ళండి అంటూ వాళ్ళని పంపించేసి కర్ణ పక్కన నిలబడితే కర్ణ వెళ్లి కార్ స్టార్ట్ చేయడంతో ముందుకు వెళ్ళబోయే చివరి క్షణంలో గబగబా డోర్ ఓపెన్ చేసుకుని లోపల కూర్చుని ఎందుకండి అంత మొండితనం మీకు? కాస్తలో ఏమయ్యేది అనగానే ఒక్కసారిగా చూడ్డంతో సరే సరే నేను చస్తానని అనకూడదు. మీరు మాత్రం మీ సైలెన్స్‌తో నన్ను చంపొచ్చు అని మూతి తిప్పుకోగా కర్ణ నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకోవడంతో నవ్వుతూ చూసింది దక్ష. తన చేయి పట్టుకున్న కర్ణ చేతి వైపు చూస్తూ కోపం పోయిందా అయ్యవారు అమ్మాయి గారిని క్షమిస్తారా అని అడిగింది నవ్వుతూ. కర్ణ దట్స్ ఇంపాసిబుల్ అన్నట్టు ఒక లుక్ ఇచ్చి తన చేతిని వెనక్కి తీసుకోవడంతో ఎందుకండి అంత బెట్టు చేస్తారు? చూడండి మీరు నా విషయంలో ఎక్కువసేపు బెట్టుగా ఉండలేరు. ఎందుకంటే మీకు నేనంటే అంత ఇష్టం. అనగానే కర్ణ మీసం చాటు కనిపించకుండా దాగుడు మూతలు ఆడుతున్న నవ్వు చూసి నవ్వుకుంది దక్ష. మీకు ఈగో అడ్డం వస్తుందని నాకు తెలుసు కానీ, మీ ప్రేమికురాలిగా, మీ దానిగా మారాలనుకుంటున్న నా మీద మీకన్ని హక్కులు, అధికారాలు ఉన్నాయి. ఎందుకు ఇలా అంటి ముట్టనట్టుగా ఉంటారని అడగడంతో, కర్ణ ఏమీ మాట్లాడకుండా కార్ స్పీడ్‌గా పెంచడంతో దక్ష వెళ్లి కర్ణ ఒడిలో పడింది. సేమ్ సీన్ రిపీట్ అనుకుంటూ దక్ష అనుకుంటే కర్ణ పెదవులు లైట్‌గా సాగాయి. మోహన్, రామ, శాంభవి కూర్చుని ఉంటే వాళ్ళ ఎదురుగా సంఘవిని కోడలుగా చేసుకోవాలనుకున్న ఫ్యామిలీ ఉండడంతో, సారీ మోహన్ గారు. ఇలాంటి అమ్మాయిని మా ఇంటికి కోడలుగా చేసుకుంటే సొసైటీలో మేమందరికీ ఆన్సర్ చెప్పుకోవాలి. మీరేదో మంచి రెస్పెక్టబుల్ ఫ్యామిలీ, అమ్మాయి బాగా చదువుకుంది. అకాడమీ హ్యాండిల్ చేస్తుందని సంబంధం కలుపుకోవడానికొచ్చాం కానీ, సంబంధం కలుపుకొని మీ అమ్మాయిని పొగిడినంత టైం పట్టలేదు తను తన పరువు తీసుకోవడానికి. పైగా చాలా అలవాట్లు ఇవి ఉన్నాయంటే, ఇలాంటి అమ్మాయిని కోడలుగా చేసుకుంటే ఇల్లు నవ్వుల పాలైపోతుంది. క్షమించండి అంటూ ఆ దంపతులు వెళ్ళిపోయారు. కర్ణ తన అకాడమీ వైపు కారు తిప్పబోతూ ఉంటే, ఇటు కాదు మూవీకి వెళ్దాం అని దక్ష అనగానే, ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి దొబ్బేయ్ నేను అకాడమీకి వెళ్ళాలి అనగానే, అరే మీతో టైం స్పెండ్ చేయాలని నేను అనుకుంటూ ఉంటే నన్నసలు అర్థం చేసుకోరు ఏంటి మీరు అని అంది దక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.